యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సహోదరులకు సోదరిమణులకు క్రీస్తు యేసు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని సంగతులు మనము ఆలోచించేద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈ చెప్పబడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు మీ జీవితాల్లో రక్షణ దీవెనకరంగాను, తద్వారా మీ జీవితాలు దేవునికి మహిమకరంగా ఉంటున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రేమతో, ప్రయాసతో ఈ కార్యక్రమాలు మీకు అందిస్తూ ఉన్నాం. చెప్పబడుతున్నటువంటి మాటల్ని వ్యర్థపరుచుకోకుండా వాటిని మీరు విని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించి క్రీస్తు రెండో రాకడలో ఆయనతో పాటు ఉండేటువంటి ఆ పరలోక భాగ్యాన్ని మీరు పొందుకునేటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రేమతో మీకు మనవులు చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో క్రీస్తులో బాప్తిస్మం పొంది క్రైస్తవుడిగా క్రీస్తుని కలిగినటువంటి బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. వాస్తవంగా మనము ఈ లోకములో నుండి క్రీస్తులోనికి ప్రత్యేకింపబడినటువంటి వారు. సంఘం అనగా లోకములో నుండి క్రీస్తులోనికి పిలువబడినటువంటి వారు. అలా పిలువబడినటువంటి మనము, అంటే సంఘంలోకి వచ్చినటువంటి మనము ఈ లోకంలో మన ఈ శరీర సంబంధమైనటువంటి జీవితంలో, అంటే ఈ శరీరంలో మనం ఉన్నాం కాబట్టి శరీర సంబంధమైనటువంటి శోధనలు, ఆటంకాలు, ఇబ్బందులు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. గ్రంథము తెలియజేస్తుంది, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ఎడల, సాక్షాత్తు ప్రభునందున్నటువంటి బిడ్డలకే యాకోబు గారి ద్వారా ఈ మాట చెప్పబడింది. అంటే మీలో ఖచ్చితంగా శోధనలు లేదా శ్రమలు రావచ్చు అనేటువంటి మాట అక్కడ ఉంది. రెండవదిగా సంతోషము కలిగితే అనే మాట ఉంది. మూడవది, మీలో ఎవరైనాను రోగి అయి ఉన్నాడా, అంటే మానవ జీవితాన్ని లేదా దేవుని నమ్మినప్పటికీ కూడా ఆ బిడ్డల జీవితాల్లో మూడు విషయాలు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. శ్రమలు సంభవించవచ్చు, సంతోషం కలగవచ్చు, సంతోషకరమైన సంగతులు నీ జీవితంలో కలగవచ్చు, అలాగే వ్యాధి బాధలు, రోగాలు రావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మీరు దేవునిలోనే ఉండాలి అనే విషయాన్ని కూడా అక్కడ భక్తుడు చెప్తున్నాడు. శ్రమలు సంభవిస్తే ప్రార్థన చేయాలని, నీకు అధికమైన సంతోషం కలుగుతుంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారు ఉండాలని, రోగి అయినట్లయితే సంఘము యొక్క ప్రార్థన కూడా మీకు అవసరమైనటువంటి విషయాన్ని అక్కడ గ్రంథం తెలియజేస్తుంది. ఇక్కడ మానవ జీవితాన్ని విభజన జరిగిందన్నమాట. అంటే ఈ శరీరంలో దేవుని పిల్లలైనప్పుడు కూడా జీవిస్తున్నప్పుడు ఈ శరీరంలో మీరు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఇలా ఉంటాయి అని చెప్పబడింది. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనము కృంగిపోకుండా, దిగులు పడకుండా, భయపడకుండా ధైర్యంగా ఉండాలి దేవుని పిల్లలు. అంటే దేవుడే నాకు ధైర్యం అనేటువంటి ఆలోచన కలిగి మనం జీవించాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. దావీదు అనేటువంటి భక్తుడు కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 31వ భాగం అంటున్నాడు, యెహోవా తప్ప దేవుడేడి అంటున్నాడు. మనకి యెహోవా తప్ప దేవుడేడి. యెహోవా అనేటువంటి మాటను ఆలోచన చేసినప్పుడు ఆయన ఈ సృష్టిని, అందులో సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడు. ఈ సృష్టిలో మానవుణ్ణి శ్రేష్టమైనటువంటి వాడిగా చేసినటువంటి దేవుడు. అంటే సృష్టిలో మానవుణ్ణి నిర్మించి సమస్తాన్ని నడిపిస్తున్నటువంటి వాడు యెహోవా. కనుక ఇక్కడ యెహోవా తప్ప మనకు దేవుడేడి. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనము ఆయన్ని ఆశ్రయించాలి అనేటువంటి విషయాన్ని అక్కడ దావీదు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట మనం గ్రంథంలో చూస్తున్నాం. కనుక దేవుణ్ణి కలిగినటువంటి పిల్లలుగా, అనగా కుమారులుగా, కుమార్తెలుగా మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడే నాకు ధైర్యం. అంటే ధైర్యం అంటే ఎవరంటే దేవుడే మనకి.
లోకంలో కొందరు డబ్బు బాగుంటే ధైర్యం ఉంది అనుకుంటారు చాలామంది. కొంతమంది ఏమో బాగా బలవంతులుగా ఉంటే మంచి ధైర్యం ఉంది అనుకుంటారు. ఇలాగ మానవుడు తను కలిగినటువంటి స్థితిని బట్టి మానవుడు అతిశయిస్తూ ఉంటాడు. కానీ దావీదు అనే భక్తుడు ఈ సంగతులను కూడా మాట్లాడాడు. కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి, ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడిని యెహోవా యందు అతిశయిస్తాం. ఒకప్పుడు ఐగుప్తీయులు వారు కలిగినటువంటి ధనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, బలాన్ని, గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయించారు. కానీ వారు ఎర్ర సముద్రంలో పడిపోయారు. వారు మరలా లేవలేదు. అక్కడ దావీదు గుర్తు చేస్తున్నాడు, మనమైతే మరలా లేచి చక్కగా నిలుస్తున్నాం. ఎందుకంటే మన ధైర్యము, మన బలము ఎవరంటే దేవుడు అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, మానవ జీవితంలో ఈ లోకంలో శరీరంతో మనం జీవిస్తున్నాం. మనం దేవుని పిల్లలం. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మన శరీర సంబంధమైనటువంటి ఇబ్బందులను బట్టి, ఆటంకాలను బట్టి మనము ఏమవకూడదంటే దిగులు పడకూడదు, భయపడకూడదు. ధైర్యంగా దేవుడే నాకు ధైర్యం అనేటువంటి ఆలోచనతో మనము జీవించాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే మనము దేవుని యందు మనము భయభక్తులు కలిగినటువంటి పిల్లలు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచన భాగంలో ఇలా వ్రాయబడింది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. అంటే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆయన పిల్లలైనటువంటి మనం ఆయన యందు భక్తి చేస్తున్నాం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం. కనుక మన భక్తిలో మనకేం పుట్టాలంటే ధైర్యం పుట్టాలి. ఏ పరిస్థితులు కూడా మనము భయపడకుండా ధైర్యముగా నిలబడేటువంటి పిల్లలుగా ఈ లోకంలో మనము కనబడాలి. కనుక అందుకే అంటున్నాడు ఆయన, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలు, వారి భక్తే మన దేవుడే మనకి ధైర్యం అనేటువంటి ఆలోచనతో మనము జీవించాలి, బ్రతకాలి అనేటువంటి విషయాన్ని మరి దేవుని యొక్క గ్రంథము నుండి మనము అనేకమైనటువంటి సంగతుల్ని గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడు ఎంత ప్రేమగల దేవుడు, మన పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, అంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనము ఈ పరిస్థితులను బట్టి మనం ఖచ్చితంగా ఏమవుతుంటామంటే భయపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. కానీ దేవుని పిల్లలు భయపడేవారుగా, దిగులు పడేవారుగా, కృంగిపోయేవారుగా ఉండకూడదు దేవుని ఉద్దేశం. ఎలా ఉండాలంట, ఏ పరిస్థితులైనప్పటికీ కూడా వాళ్ళ ధైర్యంగా ఉండాలి, ఇది దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుడు ఎంత ప్రేమని మన పట్ల కనపరుస్తాడనేటువంటిది గ్రంథం ద్వారా అనేకమైన విషయాలు మనం చూస్తాం. మానవుల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక యేసుక్రీస్తుని లోకానికి ఆయన పంపించి మానవుల యొక్క పాప విమోచన కొరకు సిలువలో యేసు ప్రభువారిని మన కొరకు బలియాగం చేశారు. అంత మాత్రమే కాదు, ఆ సిలువను గూర్చినటువంటి సువార్తను విని బాప్తిస్వం ద్వారా ఆయనలోనికి అనగా సంఘములోనికి వస్తున్నటువంటి మనకి బాప్తిస్వం పొందుడు ద్వారా ఆయన పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని, బహుమానాన్ని మనకిచ్చాడు. అంటే ఈ పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉన్నాడు. రక్షణ పొందినటువంటి బిడ్డలకి పరిశుద్ధాత్మ అనేటువంటి వరం ఇవ్వబడింది. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు మనల్ని, ఎందుకొరకు పరిశుద్ధాత్మను మనం ఇచ్చాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. కానీ ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచన భాగంలో దేవుడు ఈ విధంగా అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు మనకు వ్రాయించారు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. దేవుడు ఎలాంటి ఆత్మను నీలో నాలో ఉంచాడు. రక్షణ పొందినటువంటి పిల్లలకి, రక్షణ ఇచ్చి సంఘములో చేర్చుకున్నటువంటి పిల్లలకి దేవుడు ఎలాంటి ఆత్మను ఇచ్చాడంటే ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు. అక్కడ
4 విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. మొదటిది ప్రేమ. అంటే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ప్రేమ కలిగిన బిడ్డగా నిన్ను జీవింపజేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ప్రేమలో ఎదగడానికి సహాయం చేస్తారు. అలాగే దేవుని యొక్క శక్తిలో బలవంతులుగా ఉండేటట్టు చేస్తాడు. మూడోది ఇంద్రియ నిగ్రహముల గల శక్తి. అంటే మనము ప్రతి విషయంలో పడిపోకుండా, శోధన చేత శోధింపబడినప్పుడు కూడా పడిపోకుండా మనం బలపరచడానికి మన ఇంద్రియ నిగ్రహములను, ప్రతి అవయవాన్ని మనము నిగ్రహించుకునేటువంటి శక్తిని దేవుడు తన ఆత్మ ద్వారా మనకి ఇచ్చాడు. అట్లనే మనల్ని పిరికితనము కలిగినటువంటి వారుగా దేవుడు ఉంచలేదు. మరి మనలో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే పిరికివారుగా నడిపించడు, ధైర్యవంతులుగా నడిపిస్తాడు. దేవుని యందు ధైర్యవంతులు, దేవుడే ధైర్యం అనేటువంటి ఆలోచనతో మనము బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తాడు తన ఆత్మ ద్వారా అనే విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు దేవుడు ఇంత ప్రేమను చూపించాడంటే ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఏంటంటే దేవుడే నాకు ధైర్యం అని మనం జీవించాలి. దేవుడే మనకు ధైర్యం అని కనుక నువ్వు జీవించకపోతే పరిస్థితులను బట్టి నీవు కృంగిపోతావు, పరిస్థితులను బట్టి నీవు పడిపోతావు, దేవునికి దూరస్తుడైపోతావు, పిరికివాడు అయిపోతావు, దిగులు పడతావు, ధైర్యాన్ని కోల్పోతావు. కాబట్టి అలా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. వాస్తవంగా మనం ఆలోచన చేస్తే దేవుడు చేసినటువంటి ఆ ప్రణాళికలో, దేవుడు చేసినటువంటి ఆలోచనలో పిరికివారు దేవునికి అవసరం లేదండి. పిరికివారు దేవునికి అవసరం లేదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచన భాగంలో ఈ సత్యాన్ని దేవుడు వ్రాయించారు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి మాట మనం చూస్తాం. ఈ 2వ మరణములోకి వెళ్ళేటువంటి వారు ఎవరు అనేటువంటిది ఇక్కడ లిస్ట్ ఇవ్వబడింది. దాంట్లో మొదటి వారు ఎవరంటే పిరికివారు. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియుల, నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వారు మొదటి వారు ఎవరంటే పిరికివారు. దేవుడు నిన్ను నన్ను పిరికితనము కలిగినటువంటి పిల్లలుగా, కేవలం పరిస్థితులకి, నీ జీవితాల్లో వస్తున్నటువంటి సమస్యలను బట్టి, నీ జీవితాల్లో వస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బట్టి, నీ జీవితాల్లో వస్తున్నటువంటి వ్యాధి బాధలను బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావు, భయపడిపోతూ ఉన్నావు. అందుకే దేవుడు తన ఆత్మను ఇచ్చాడు. ఆత్మ ఎలాంటి వాడు అంటే పిరికితనము కలగజేసేవాడు కాదు. నేను దేవుల్లో ధైర్యంగా నిలబడేబడ్డగా, దేవుడే నాకు ధైర్యం అనేటువంటి విధంగా జీవించేటువంటి బిడ్డలుగా నిన్ను నన్ను చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడికి పిరికివారు అవసరమా అంటే అవసరం లేదు. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. కనుక దేవుని పిల్లలు ధైర్యాన్ని కోల్పోయేవారుగా ఉండకూడదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడేటువంటి వారుగా ఉండాలి. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తునందు ఉన్నటువంటి క్రైస్తవులుగా ముందున్నటువంటి ఒక యుగానికి సంబంధించినటువంటి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు, వారిని గూర్చి మనకు గ్రంథములు ఎన్నో సంగతులు దేవుడు రాయించాడు. అలాగే వారికి ముందున్నటువంటి వారి పితరులు కూర్చున్నటువంటి సంగతులు దేవుడు మనకి వ్రాయించారు. మరి మోషే ద్వారా దేవుడు ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఆయన ప్రజలైనటువంటి వారి పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి మోషే అహరోను దేవుడు పంపించి వాగ్దాన దేశానికి వాళ్ళని తీసుకొస్తూ ఉన్నారు. వాగ్దానం దేశం వాళ్ళు చేరుకోవాలంటే వారు పిరికివారుగా, అవిశ్వాసులుగా, అబద్ధకులుగా ఉండకూడదండి దేవుని పిల్లలు. అందుకనే మనము ఆ యొక్క చరిత్రను మనం ఆలోచన చేస్తున్నట్లయితే అవిశ్వాసం చేత అనేక మంది వాగ్దాన దేశాన్ని పొందుకోలేదు అనే మాట గ్రంథంలో మనం చూస్తాం. అంటే దేవుడు వారిలో అవిశ్వాసాన్ని ఇష్టపడ్డావు, అలాగే అబద్ధాన్ని ఇష్టపడ్డావు, అలానే పిరికివారుగా ఉంటే కుదరదు. కనుక మోషే అహరోన్లు వారిని వాగ్దాన దేశానికి నడిపించేటువంటి కార్యక్రమంలో దేవుడు యెహోషువని కూడా మోషేకి సహకారంగా ఇవ్వడం జరిగింది. మోషే అహరోన్లు అనేకమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించి వాగ్దాన దేశానికి తీసుకొస్తున్నటువంటి మార్గంలో మరి మోషే అహరోన్లు చనిపోయినటువంటి తరువాత యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అయితే యెహోషువ ఎట్లా ఉన్నాడనేటువంటి మనం ఆలోచన చేస్తే దేవుడు యెహోషువతో మాట్లాడినటువంటి మాటలు గనక మనం పరిశీలించగలిగితే
అర్థం చేసుకోగలిగితే యెహోషువ కూడా దిగులు పడుతున్నాడు, భయపడుతున్నాడనే మాటలు గ్రంథంలో కనపడ్డాయి. అంటే అప్పటికి మోషే చనిపోయారు, మోషేకు ముందు అహరోను చనిపోయారు. ఈ ప్రజలు మాట వింటలేదు. వాళ్ళని వాగ్దాన దేశంలోకి తీసుకువెళ్ళేటువంటి బాధ్యతను దేవుడు యెహోషువకి అప్పగించాడు. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకుంటే యెహోషువని దేవుడు ధైర్యంగా ఉండాలని కోరుచూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచన భాగంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే ధైర్యంగా ఉండాలి అని యెహోషువకి దేవుడు చెప్పారంటే యెహోషువ పరిస్థితి ఎలాగుందంటే ధైర్యాన్ని కోల్పోయిన వాడిగా ఉన్నాడని అర్థం. ధైర్యంగా ఉన్నవాడిని ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పడం. అక్కడ యెహోషువ పరిస్థితులను బట్టి ఆ ప్రజల్ని మాట విన్నటువంటి వాళ్ళు. అంతకుముందు అహరోను బాధపడ్డాడు వాళ్ళ వల్ల, మోషే ఇబ్బంది పడ్డాడు వాళ్ళ వల్ల, ప్రజల వల్ల. వారి మాట విన్నటువంటి వారిని బట్టి మోషే అహరోనుకి ఇబ్బంది కలిగింది. అలానే ఇక్కడ యెహోషువ ఈ పరిస్థితులను చూసి ఆ బాధ్యతను నెరవేర్చడానికి, ఆ వాగ్దాన దేశానికి వారిని తీసుకువెళ్ళడానికి యెహోషువ భయపడుతూ ఉన్నాడు. కనుక దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విడువును, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేస్తున్న ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేస్తుందవు. నిశ్చయముగా ఆ దేశాన్ని వారికి స్వాధీనం చేస్తావు. నేనైతే నిన్ను విడిచిపెట్టను, ఎడబాయను. నీవైతే ఎలా ఉండాలంటే నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని దేవుడు యెహోషువకు తెలియజేశారు. అయితే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైనటువంటి మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. మోషే ద్వారా మీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము నుండి నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆ ధర్మశాస్త్రం ఏ మార్గమును మీకు చూపిస్తుందో, ఏ ఆలోచన మీకు తెలియజేస్తుందో ఆ ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే చక్కగా మార్గంలోనూ వెళతావు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గము వర్ధిల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. కాబట్టి నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని నీవు ధ్యానించడం మాత్రమే కాదు, నీవు నడిపిస్తున్నటువంటి ప్రజలకు కూడా బోధించాలి. దాన్ని అనుసరించి నడుచుకునేటట్టుగా వారిని బలపరచాలి. అంతేకాదు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియుకము. యెహోషువలో దేవుడు ఏం చూడాలని ఆలోచన కలిగి ఉన్నాడంటే, ప్రభునందు ప్రియులారా, ధైర్యాన్ని చూడాలనుకుంటున్నాడు. నువ్వు దిగులు పడుతున్నావేమో, జడుస్తున్నావేమో, భయపడుతున్నావేమో. నువ్వు జడిస్తే, దిగులు పడితే, భయపడితే నువ్వు ధైర్యంగా ఉండలేవు. నువ్వు ధైర్యంగా ఉండాలి. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. యెహోషువ ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలంటే యెహోషువ ధైర్యంగా ఉండాలి. ఆయన ద్వారా నడిపించబడుతున్నటువంటి ఆ ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞలను వారు పాటించేవారు ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు వాగ్దాన దేశాన్ని పొందుకుంటారు. అంటే పిరికివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. పరలోక రాజ్యానికి పిరికివారు అర్హులు కాదు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోయేవారు. కనుక దేవుడు ఎంత ప్రణాళికని ఏర్పాటు చేస్తాడో మనం గమనించాలి. కానీ మనము పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం, దిగులు పడిపోతూ ఉంటాం. దేవుని నమ్మినటువంటి పిల్లలు కానీ నువ్వు భయపడేవాడు అయితే. అందుకే మరి భక్తుల యొక్క జీవితాలను మనము ఆలోచన చేస్తున్నట్లయితే పాత నిబంధనలో భక్తులు కానీ, లేదా క్రొత్త నిబంధనలు అపోస్తుల యొక్క జీవితాలు, లేదా ప్రారంభ సంఘం యొక్క బిడ్డల యొక్క విశ్వాస జీవితాలని, వాళ్ళ భక్తి జీవితాలని మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఎంత ధైర్యంగా దేవునిలో జీవించారో, దేవుడే వాళ్ళ ధైర్యమని వాళ్ళు జీవించినటువంటి జీవన విధానాన్ని మనం గ్రంథంలో చూస్తాం. ప్రభునందు ప్రియులరా, దేవుణ్ణి కలిగిన పిల్లలకున్న గొప్ప సంగతి ఏంటంటే దేవుడే వాళ్ళకి ధైర్యం అనే విషయాన్ని గుర్తించాలి. ఇదే యెహోషువ ద్వారా జరిగినటువంటి కార్యాల్లో మనం కొన్ని గమనించినట్లయితే
యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచన భాగంలో యెహోషువ యెరికో పట్టణాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి రావడానికి 2 వ్యక్తులను పంపించారు. వారు యెరికో పట్టణానికి వెళ్ళినటువంటి వర్తమానము ఆనాటి రాజుకు తెలిసింది కాబట్టి ఆ యెరికో పట్టణం ఉన్నటువంటి గుమ్మములన్నీ మూయబడ్డాయి, తలుపులు వేయబడ్డాయి. ఇక లోన్ ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఆ సమయంలో రహాబు అనేటువంటి ఒక వేశ్య యొక్క గృహానికి 2 వ్యక్తులు వెళ్ళడం జరిగింది. వారిని ఆమె భద్రపరిచింది. అయితే ఒక మాట ఆవిడ మాట్లాడింది. ఏంటి ఆ మాట అంటే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచన భాగం, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయం వలన ఏ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును. యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడని మాకు అర్థమైపోయింది. మీ వలన మాకేం కలిగిందంటే భయం కలిగింది. మీ భయం వలన దేశ నివాసులందరికీ కూడా ధైర్యాన్ని కోల్పోయారు. యెరికో పట్టణం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే ఎలా కనపడుతున్నారు? ధైర్యము లేనివారుగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మానవ జీవితంలో ధైర్యం కలిగి ఉండడం చాలా గొప్ప సంగతి. అది దేవుని బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునిలో ఉన్నటువంటి భక్తిని బట్టి ధైర్యంగా ఉండాలి. దేవుడే ధైర్యం అనేటువంటి ఆలోచనతో దేవుని పిల్లలు జీవించాలి. కానీ ఇక్కడ యెరికో పట్టణంలో వాళ్ళ దేవుని ప్రజలు కాదు, దేవుని ఎరిగిన వారు కాదు వారు. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన చేస్తున్నటువంటి కార్యాలు, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆ ప్రజల పక్షాన దేవుడు చేస్తున్నటువంటి యుద్ధము యెహోవాదే. ప్రజల ముందు ఆయన కార్యాలు చేస్తున్నటువంటి వాడు. ఇవన్నీ విన్నారు. ఆ ప్రజలను చూడంగానే వీళ్ళకి ఏం పోయిందంటే ధైర్యం పోయి భయం వచ్చిందంట వాళ్ళకి. అంటే దేవుని ఎరగనటువంటి పిల్లలు పరిస్థితులకు భయపడతారు. దేవుడిని ఎరిగినటువంటి పిల్లలు పరిస్థితులకు భయపడకూడదు. ఎందుకంటే నీ ధైర్యం దేవుడు. అక్కడ వాళ్ళకి దేవుడు అనేటువంటి ధైర్యం లేదు. అందుకని యెరికో పట్టణము దేవుని యందు భక్తి లేదు కనుక, భయం లేదు కనుక, వాళ్ళకి ధైర్యం లేక వాళ్ళ పాడైపోయినటువంటి స్థితి, నాశనమైనటువంటి స్థితి అక్కడ ఆ వాక్య భాగాన్ని బట్టి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, దేవుడే నీకైనా నాకైనా ధైర్యం అనేటువంటి ఆలోచన కలిగి మనం జీవిస్తాం. మన ధైర్యం ఏంటంటే దేవుడే. నా జీవితాలు ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా నీవు నేను దేవుడే ధైర్యం అనేటువంటి ఆలోచనతో ఈ లోకంలో మనం జీవించాలి. మనం జీవించటమే కాదు, దేవుడు అంటే మనకి ఎంత ధైర్యం ఉందో అది లోకం ఉన్నటువంటి వారు చూసి మన దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. కనుక పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తుల యొక్క జీవితాలు దేవుడు మన కొరకు వ్రాయించారు. ఒకనాటి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి గురించి దేవుడు వ్రాయించినటువంటి ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచన భాగములు ఇలా ఉంది. ఇశ్రాయేల్లో యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించరి. ఇశ్రాయేలులో యుద్ధానికి వెళ్తున్నటువంటి ఆ యుద్ధశాలులు ధైర్యాన్ని కనపరిచారట. ఇది చూసినటువంటి తనతో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు సంతోషంగా సిద్ధపడ్డారంట వాళ్ళ ప్రయాణానికి. రెండవదిగా వారు దేవుణ్ణి స్తుతించారు. అంటే ఈ యుద్ధశాలుల వల్ల తనతో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు కూడా ఏం పడలేదు, భయపడలేదు, వాళ్ళు ధైర్యపడ్డారు. ధైర్యంగా ఉండటం వల్ల వాళ్ళు ఏం చేశారు? సంతోషాన్ని కలిగి ఉన్నారు. రెండవదిగా వాళ్ళు దేవుని స్తుతించేటువంటి పిల్లలుగా ఉన్నారు. ఈ వాక్య భాగం యొక్క ఉద్దేశాన్ని ప్రియ సోదరి సహోదరుడు ఆలోచన చేస్తున్నావా? నువ్వు ధైర్యాన్ని కోల్పోతే నువ్వు సంతోషంగా ఉండలేవు. నువ్వు ధైర్యాన్ని కోల్పోతే దేవుని స్తుతించలేవు. కానీ ఇక్కడ వారికి ముందున్నటువంటి యుద్ధానికి వెళ్తున్నటువంటి ఆ యుద్ధశాలులు ధైర్యం కనపరిచారంట. వాళ్ళకి ధైర్యం ఏంటి? దేవుడే. యుద్ధము యెహోవాది కనుక వాళ్ళ పక్షాన్ని యెహోవా యుద్ధం చేస్తున్నాడని ఆనాటి దేశాలన్నింటికి అర్థమైపోయింది, ఆనాటి ప్రజలందరికీ అర్థమైపోయింది. కనుక వారిని వెంబడిస్తున్నటువంటి వారు సైన్యం ముందు వెళ్తుంది, వారు వెనకొస్తున్నటువంటి ఆ ప్రజలు ధైర్యంగా ఉన్నారు. వారిని చూసి ధైర్యం తెచ్చుకున్నారు. కనుక వారు సంతోషముగా ఉన్నారు, దేవుని స్తుతించేటువంటి బిడ్డలుగా ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకునే మాట ఏంటంటే, నీలో నాలో ధైర్యం లేకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు,
దేవుని స్తుతించలేవు. అందుకే దుఃఖాలను బట్టి, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి కృంగిపోతున్నాం, దిగులు పడుతున్నాం, భయపడిపోతూ ఉన్నాం. నీ భయము దేవుని స్తుతించేలా చేయదు. నువ్వు కృంగిపోతే దేవుని ప్రార్థించేలా చేయనివ్వదు. కనుక ప్రభునందు ప్రియ సోదరి సహోదరుల, మరి నా జీవితాలు అలాగున్నాయా? కాబట్టి దేవుని ద్వారా నేను ఏ కార్యాలు ఆశిస్తున్నాం ఈ లోకంలో, అవి దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో చేస్తాడు. అంతకంటే ప్రాముఖ్యమైనటువంటిది రాబోయే మహాలోకం, పరలోకం. దాంట్లో కూడా మనం ఉండటానికి గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ లోకంలో మనకు జీవితాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి మనం ఏం కోల్పోకూడదంటే ధైర్యాన్ని కోల్పోకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రేమతో ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తునందు మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. దేవుడే నాకు ధైర్యం అనేటువంటి ఆలోచనతో మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. గ్రంథంలో భక్తుల యొక్క జీవితాలు మనం ఆలోచన చేస్తాం. మరి నా జీవితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప, అటువంటి ప్రేమ మనందరి జీవితాల్లో కూడా దయచేయాలని ప్రేమతో తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని మీరు కాపాడి, సంరక్షించి, జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి సంగతులు మేము నేర్చుకోవడానికి, వినడానికి, బోధించుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. ఈ పరిచర్య కొరకు నాకు సహకరిస్తున్న బిడ్డలందరినీ, పరిచర్య చేస్తున్న వారిని, సహకరిస్తున్న ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న బిడ్డలని, స్థానిక సంఘాలను దీవించండి. అలాగే టీవీ పరిచర్య కొరకు పరిచర్య చేస్తున్న మా సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోండి. మా దేశ రాష్ట్ర ప్రజల నాయకులు, అధికారులందరి కొరకును క్రీస్తు ప్రభు యొక్క సువార్తకి ఆటంకాలు లేకుండా మీ దయ చూపండి. ఎవరైతే ఆటంకాలు కలగజేస్తున్న అటు వారికి సరైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి, బుద్ధినిచ్చి మార్పు చెందడానికి మీ దయ చూపమని మమ్మల్ని పరిపాలించిన నాయకులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రార్థన విన్నపంలో దయతో అంగీకరించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.